మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథ ధ్యానాలు 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం నుండి రాయబడిన వేదవాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగమును కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచ్చిన భాగాలను పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం ఏర్పడినట్లుగా చూస్తున్నాం. ఎందుకు సైలెంట్ లేక నిశ్శబ్దం అనేటువంటిది ఆవరించింది అని మనం ఆలోచన చేస్తే ఏదో ఒక భయంకరమైన విపత్తు జరగబోతూ ఉంది కనుక ఆ విపత్తును గురించి అక్కడ ఆలోచన జరిగింది. అందువలన ఆ 7 దూతలు కూడా ఊదేటువంటి 7 బోరలను గురించినటువంటి సంఘటన జరగబోతుంది. కాబట్టి ఆ జరగబోతున్న విపత్తును గురించి, నాశనాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అనేటువంటిది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వచ్చిన భాగంలో 7 బోరల శ్రమల గురించి మనం నేర్చుకుంటున్నాం. 7 బోరల్లో కూడా 7 దూతలు ఊదడానికి సిద్ధపడినట్లుగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది అని అంటే, మొదటి దూత బోరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడ్డాయి. అందులో భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డ అంతయు కాలిపోయాను. కాబట్టి మొదటి దూత బోర ఊదినప్పుడు నెంబర్ 1 రక్తముతో మిళితమైన వడగండ్లు. వడగండ్లు అంటే వర్షం వచ్చినప్పుడు సర్వసాధారణంగా వడగండ్లు పడుతూ ఉంటాయి, దానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ రక్తంతో కూడినటువంటి వడగండ్లు. ఈ మధ్యన ఒక న్యూస్ నేను చూశాను. ఒక చిన్నపిల్ల 6 సంవత్సరాల పాప కంటిలో నుండి రాళ్ళు వస్తూ ఉన్నాయట. ఆ రాళ్ళు ఎలా వస్తున్నాయి అంటే ఆ రక్తంతో నిండి వస్తూ ఉన్నాయట. డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు ఆమె ఏం వ్యాధితో బాధపడుతుంది, ఎలాంటి రోగమో తెలియదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ కళ్ళమ్మటి రాళ్ళు వస్తూ ఉన్నాయని. కొన్నిసార్లు మనం అన్బిలీవబుల్ ట్రూత్స్, నమ్మలేనటువంటి సత్యాలు, నమ్మలేని నిజాలు అనేటువంటివి మనం వింటూ ఉంటాం. బిడ్డలారా, ఇది కూడా మరి మనుషులు నమ్మలేకపోవచ్చు, కానీ వాక్యంలో రాయబడింది జరగబోతున్నటువంటి శ్రమ, రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి శ్రమల గురించి మనం వింటూ ఉన్నాం. ఇక్కడ మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో కలిసిపోయినటువంటి వడగండ్లు కురిసినాయి భూమి మీద. ఎప్పుడైతే వడగండ్లు పడుతున్నాయి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మనుషులు గాయపడతారు, మనుషులు రకరకాలైన శ్రమను పొందుకుంటారు. రెండవ విషయం ఏంటంటే అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడింది. ఆ వడగండ్లు ఎప్పుడైతే వచ్చి పడుతున్నాయో అగ్ని ఫైర్ అనేటువంటిది జరిగింది. అందువలన జరిగిన నష్టాలు ఏంటంటే భూమిలో 3వ భాగం అంతా కూడా కాలిపోయింది, చెట్లలో 3వ భాగం అంతా కూడా కాలిపోయింది. దేవుడు ఏదైతే నిర్ణయించాడో దాన్ని మాత్రమే అక్కడ ఆ బోర ఊదినప్పుడు జరగవలసి ఉన్నది. అంటే దేవుడు సృష్టిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అంతేకాకుండా భూమి మీద ఉన్న పచ్చగడ్డంతా కూడా కాలిపోయింది. ఎప్పుడైతే ఆ ఫైర్ అయిందో ఆటోమేటిక్గా ఆ ప్లేస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కాలిపోయినటువంటి ఆనవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి ఇలా బోధిస్తూ ఉంది. మరి జరగబోయే సంగతులు, జరిగిన సంగతులు, భవిష్యత్ కాలానికి సంబంధించిన సంగతులు దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో రాయించాడనే విషయాన్ని మీరు చదివేటువంటి శ్రోతలు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవ దూతను గురించి మనం విన్నప్పుడు 8వ వచనంలో ఇలా అంటాడు, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడిను. అందువలన సముద్రములో 3వ భాగం రక్తమాయను అంటున్నాడు. మరొక సందర్భం ఏంటంటే రెండవ దూత బోర ఊదటం మొదలుపెట్టింది. 7 బోరల శ్రమలలో రెండవ దూత ఊదినప్పుడు అక్కడ ఏం సంభవించిందంటే అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది. చాలామంది ఏమంటారంటే ఈ పడవేయబడిన కొండ అంటే ఆశీర్వాదం అని, ఉన్నతమైందని, ప్రత్యేకమైందని, ప్రపంచంలో అనేక దేశాలకు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా దేశం నాశనం కాకపోతుందని, అమెరికా అడవుల్లో ఇప్పటికే అగ్ని రాజుకుంటుందని, మరి ఆస్ట్రేలియాలో ఏ విధంగా అగ్ని
శిలలు ఉన్నాయో భూమిలో ఆ విధంగానే అమెరికాలో కూడా ఉన్నాయని, మరి ఈ కొండ అమెరికా అని కొంతమంది చెప్తారు. కానీ లేఖనాలు మనం చూసినప్పుడు అది ఫలానా దేశం అని అక్కడ రాయబడలేదు, ఫలానా ప్రాంతం అని కూడా రాయబడలేదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, కొండలలో దేవుడు అగ్ని పర్వతాలను ఉంచాడనేది లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. నరకం ఉందా అని చాలామంది అంటారు. అన్ని మత గ్రంథాలు మనకు బోధిస్తున్నాయి ఏంటంటే, మంచి చేసిన వాడు స్వర్గానికి పోతాడు, చెడు చేసిన వాడు నరకానికి వెళ్తాడు అనే మాట ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడవైనా, నీకు ఎంతమంది దేవుళ్ళ మీద నీ బిలీఫ్ ఉంచినా, నరకం ఉందని, పరలోకం ఉందని, స్వర్గం అని రకరకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి అగ్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో రష్యా భూగర్భ శాస్త్రవేత్తలు వారు భూమిని తవ్వుతున్నప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి బాంబులు వేసినప్పుడు దాని వల్ల జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఒక నరకం ఉన్నట్లుగా వాళ్ళు కనుక్కున్నారు. ఏడుపులు వినబడతా ఉన్నాయి. అక్కడికి రికార్డర్ని పంపించినప్పుడు అదంతా కూడా రికార్డ్ చేసి తీసుకొచ్చింది. అంటే రష్యన్ శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, భూమి కింద అగ్నిపర్వతాలు ఉన్నాయి, రైట్. రెండవది ఒక నరకము లాంటిది సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు కనుగొన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు మనం ప్రభుని తెలుసుకోవాలి, ఎందుకు యేసుప్రభు దగ్గరికి రావాలి అంటే, యేసుప్రభు ఎందుకు ఆయన్ని వెంబడించాలంటే, నీవు నరకాగ్ని నుండి తప్పించబడాలి, పరలోక రాజ్యానికి వారసుడు కావాలనంటే, దేవుని రాజ్యానికి వారసుని కావాలంటే, నీ పాపమును విడిచిపెట్టి, శాపమును విడిచిపెట్టి, నీ మూఢనమ్మకాలను విడిచిపెట్టి, నిజ దేవుడైన నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షించేటువంటి దేవుడైన రక్షకుని దగ్గరకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, రెండవ దూత బోర ఊదినప్పుడు ఒకటి అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది. అందువలన సముద్రంలో 3వ భాగం అంతా కూడా నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, సముద్రములో అంతా కూడా రక్తవర్ణం అవటమే కాకుండా, సముద్రంలో ఇలాంటి కొండబడినప్పుడు ఈ వేడికి అందులో ఉన్న జలచరాలన్నీ కూడా, చేపలన్నీ కూడా చనిపోయినాయి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రాణం కలిగిన జంతువులన్నీ కూడా 3వ భాగం చచ్చెను, వాడలలో 3వ భాగం నాశనం. ఈ ప్రపంచాన్ని దేవుడు క్రియేటర్ అంటే మనం చెప్తా ఉంటాం కదా, సృష్టి స్థితి లయ కారకుడు. ఈ సృష్టికి, ఈ భూమిని శాస్త్రవేత్తలు ఏం చేస్తూ ఉన్నారు, యతిష్టులు లేకపోతే దేవుడు లేడని చెప్పేటువంటి నాస్తికులు ఏమి నమ్ముతున్నారు అని అంటే, ఈ భూమి తనంతటికి తానే ఉండింది, ఎప్పుడో భూకంపం వచ్చింది, అందుకే ఇలా అయిపోయినాయి, అప్పుడు భూమిగాను నీరుగా అయిపోయింది, కొండలు మనుషులుగా అయ్యారు అని చెప్తూ ఉంటారు. కానీ వారు కూడా నమ్మాల్సిన సత్యం ఏంటంటే, ఈ సృష్టిని దేవుడు తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక టైం ఇచ్చాడు మానవుడికి. ఆ టైంలోనే దేవుని నమ్ముకోవాలి. ఒకవేళ దేవుని నమ్మకపోతే అతనికి జరిగే విపత్తు ఎలా ఉంటుంది? ఈ ప్రపంచం ఎంత గొప్ప ప్రపంచం, ఎంత గొప్ప హైవేస్, ఎంత గొప్ప టెక్నాలజీ, ఎంత గొప్ప అల్ట్రాసౌండ్, ఇంత గొప్ప విజ్ఞానం పెరిగింది కదా. మరి దేవుడు అనబడిన వ్యక్తి ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. అయితే దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా నాశనం చేయబోతున్నాడో చెప్తాడు. సముద్రములో అగ్ని కొండ పడినప్పుడు, మండుచున్న అగ్ని లాంటి కొండ ఒకటి పడినప్పుడు అందులో జలచరాలు చనిపోతాయి. అంతేకాదు వాక్యం ఎలా చెప్తుంది దేవుని బిడ్డలారా, వాడలలో 3వ భాగం అంతా కూడా నాశనం చేయబోతా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆ బోరకు లేక ఆ దూతకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు, కొంత మేరకు ఇచ్చాడు, అది గుర్తించాలి. 3వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందండి అంటే 10వ వచనం, 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల్లో 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడాను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నేలలో 3వ భాగం మాచిపత్రి ఆయను, నీళ్లు చేదైపోయినందువలన వాటిని తాగిన మనుషులందరూ కూడా అనేకులు చనిపోయారు. మాచిపత్రి నక్షత్రం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా నక్షత్రాల గురించి రాయబడ్డాయి. బైబిల్ గ్రంథం మత గ్రంథమే కాదు, ఇది ఆధ్యాత్మికమైన గ్రంథం, చరిత్ర గ్రంథం. ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాల వారు పరిపాలన చేశారు. బాబిలోనియా సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, పారసిక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ హిస్టరీ ఎక్కడ దొరుకుతుంది? ఏ మత గ్రంథంలో దొరకపోవచ్చు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మనకు బోధిస్తాం.
ప్రపంచ చరిత్రను గురించి బోధించేటువంటి గ్రంథం ఇది. మానవునికి అవసరమైన సంగతులు బోధించేటువంటి గ్రంథం. అందుకే సో మెనీ పీపుల్ ఆర్ అట్రాక్ట్ ద బుక్ ఆఫ్ హోలీ బైబిల్. అనేక మంది ప్రజలు, సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోడ్. ఎందుకు అని అంటే గొప్ప మర్మాలతో కూడినటువంటి విషయాలు, విజ్ఞానం, విశ్వ విజ్ఞానం, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలను దొంగిలించి కూడా దీన్ని మేము కనుగొన్నామని చెప్పినప్పుడు కూడా ఈ ప్రపంచానికి ఇంకా అర్థం కాలేదనంటే బైబిల్ ఎంత ఉద్గ్రంథము, ఎంత విజ్ఞాన గ్రంథము, సత్యవేద గ్రంథము. ఆలోచించండి దాని బిడ్డ. ఈ సత్యం కొరకు అనేక మంది చనిపోయారు. అందుకనే దీన్ని సత్యవేద గ్రంథం అన్నారు. దీన్ని వేద గ్రంథం అని ఎందుకని అంటే ఎన్నో వేదాంత సంబంధమైన విషయాలు ఇందులో ఉన్నాయి, నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. అందుకని దీన్ని వేద గ్రంథం అన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించి నీవున్న కష్టంలో నుంచి, శ్రమలో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఆయన విడిపించబోతా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మూడవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందండి అని మనం ఆలోచన చేస్తే, దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశంలో నుండి సముద్రంలోకి పడిపోయింది. దాన్ని మాచిపత్రి అంటారు. ఎప్పుడైతే పడిందో దాని బిళ్ళారా నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి అనేక మంది మనుషులు, వాటిని తాగిన వారు, అందులో ఉన్నటువంటి వారు అందరూ కూడా చనిపోయారు. 12వ వచనాన్ని మీరు చూస్తే, 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకున్నట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్రుడు ప్రకాశింపకున్నట్లు వాటిలో 3వ భాగం కొట్టబడిన. ఈ విధంగా ఈ ప్రపంచాన్ని దేవుడు ఏ విధంగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు ఆ సీక్వెన్స్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా 3వ భాగం అంతటిని కూడా దేవుడు తీసివేశాడు. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున 13వ వచనం, ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదుచున్న 3 దూతల బోరల శబ్దం వంటి భూనివాసులకు అయ్యో 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 అనే గొప్ప స్వరముతో చెప్పటం. ఇవన్నీ కూడా పరలోకానికి ఎక్కి వెళ్ళి పరలోకంలో నుండి భూమి మీద జరగబోతున్నాయి అన్నీ కూడా బాప్తిస్మ ఇచ్చే యోహను, తర్వాత వచ్చినటువంటి యోహను, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహను, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహను వీటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. 3 సార్లు అయ్యో 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 అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిన. అతను అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగబంటి పొగ, చూడండి, అగాధములో నుండి లేచింది. అగాధములో పొగ చేత సూర్యుడిని వాయుమండలంలో చీకటి కమ్మింది. ఆ పొగలో నుంచి అంట మిడతల దండు అవటం చూశాడట. మనం భోజనం చేసేటప్పుడు కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించినప్పుడు వచ్చే మిడతలు కాదండి ఇవి. చూడండి, ఇది ఒక పెద్ద మిడతల దండు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లోనో ఇంకా గుజరాత్లోనో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఆఫ్రికా అడవుల్లో నుంచి కొన్ని ఒక 3,000 4,000 లేకపోతే 10,000 మిడతలు వచ్చేసంట పంటలన్నీ కూడా తినేస్తూ ఉన్నాయంట. ప్రజలు పంటలు తినేస్తున్నాయి, కాయలు తినేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అక్కడున్న ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా వాటిని ఏం చేయలేకపోయారట. ఆవిడ ఒక న్యూస్ పేపర్ ఏం చెప్పిందంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పింది, ప్రకటన గ్రంథంలో మిడతల దండు రాబోతుంది, దానికే ఇది సూచన అని అనేక మంది విశ్వసిస్తున్నారని ఆ న్యూస్ పేపర్లో వేయటం మనం చూసాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలో మనం వింటూ ఉన్నాం, వాటికంట భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లుగా వాళ్ళకి బలం ఇవ్వబడిందట. తేలు కనుక కుడితే, తేలు గురించి ఒక సామెత ఉంది, అదేంటంటే గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారిని వడ్డించే బొమ్మ అంటారు. తేలు స్వభావం అది, తేలు యొక్క యాటిట్యూడ్స్ అనమాట. తేలు లాంటి మనుషులు ఎక్కడ కూర్చుని చెప్తూ ఉంటారు, అమలక్కలందరూ కూడా ఊరిలో లేని వారి గురించి ఉన్నవారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. పాపం చేసేవాడి కంటే చెప్పుకునేవాడికి ఎక్కువ పాపం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఊరకనే కూర్చుని లేనిపోయి నేను చెప్పుకోవటం ద్వారా ఏమొస్తుంది? నీకు సమయం ఉంటే కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి దేవునికి, దేవుని బిడ్డలకు, నీ కుటుంబానికి అవసరమైనటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీ మీద ఉందనే విషయాన్ని
వ్యర్థంగా సమయాన్ని సాతానుడు దొంగిలిస్తూ ఉంటాడు. దాన్ని గుర్తించమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. చూడండి దైవగ్రంథం 4వ వచనంలో, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనా హాని కలగ చేయకూడదని ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని ప్రేమించబడినటువంటి బిడ్డలారా, మీరు ఆలోచన చేస్తే మిడతంట దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారిని ఏం చేయదట. చూడండి, అక్కడ అద్భుతమైన మాట రాయబడింది. అదేంటంటే, నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకు. నీ నొసలిలో దేవుని ముద్ర ఉండాలి. ఏంటి ఆ దేవుని ముద్ర? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక ముద్రల గురించి రాయబడింది. సీల్ అంటారు. ఒక ఉత్తరాన్ని రాసిన తర్వాత ఆ అధికారి సీల్ వేస్తాడు. సంతకం చేసిన తర్వాత ఆయన యొక్క సిగ్నేచర్ వేసిన తర్వాత అతని యొక్క డిజిగ్నేషన్ ఏమిటో తెలియడానికి ఆయన కూడా సీల్ వేస్తాడు, స్టాంప్ వేస్తాడు. అప్పుడు దానికి అధికారం వస్తుంది. ఎన్జిఓస్ కూడా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఏదన్నా జీవో పాస్ చేసేటప్పుడు అక్కడ సీల్ వేస్తారు. నీ నొసల మీద దేవుని ముద్ర ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్తా ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రికను మీరు చూసినప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట రాస్తూ ఇలా అన్నాడు. అదేంటంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించి ఉన్నాను. యేసు ప్రభు ఏ విధంగా శ్రమ పడ్డాడో, కష్టపడ్డాడో, ఒకటి తక్కువ 39 దెబ్బలు తిన్నాడో, ఆ విధంగా నేను కూడా ముమ్మారు కొట్టబడ్డాను, శ్రమలు పడ్డాను దేవుని కొరకు. పర్సిక్యూషన్ అనేది జరిగింది. రోమా ప్రభుత్వంలో అనేక మంది అధికారుల వలన రకరకాలైన శ్రమలు అనుభవించాను. అందుకని యేసు క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు కూడా ధరించి ఉన్నాను. ఎంత గొప్ప మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దేవుని యొక్క ముద్ర ఉంటేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు కాలేవనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ్ ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరమైనాడు. 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. దేవుడు తన ఆత్మచేత ముద్రించుకున్నాడు ఆయన. అందుకే నువ్వు దేనికి భయపడే అవసరం. కష్టాలు వస్తాయి రాని, ఈ శరీరంలో ఉన్నంత కాలం అనేక కష్టాలు ఇబ్బందులు వస్తాయి. అంతేకాని నా కష్టం పోద్దని చెప్పి నేను అక్కడికి పోతున్నాను ఇక్కడికి పోతున్నాను. చాలామంది విచిత్రమైన మనుషులు కనిపిస్తూ ఉంటారు మనకి, ఏమండి. కాబట్టి నీ వ్యాధులు పోవడానికో దేవుని దగ్గరికి కాదు, ఆయన దగ్గరికి వస్తే నువ్వు మారు మనసు పొందితే, రెపెంటెన్స్ పశ్చాత్తాపం పొందితేనే నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కూడా కలుగుతుంది. కేవలం నువ్వు స్వస్థత కోసమే పరుగులు తీస్తే స్వస్థత వస్తుందేమో, కానీ కొన్ని రోజుల తర్వాత నీవు దేవునికి యథార్థంగా జీవించకుండా లోకంలోకి వెళ్ళిపోయి లోకస్తురాలుగా జీవిస్తావు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలంటారు కదా. అందుచేత దేవుని బిడ్డవైన నీవు దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. శ్రమలైన, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన. చూడండి, క్రీస్తు యేసుకు మంచి సైనికుడి వలె పనిచేయమంటాడు తిమోతిని. సైనికుడు ఏ విధంగా టిప్ టాప్గా ఉంటాడు, సైనికుడు ఏ విధంగా ఏవి ధరించాలో ఏవి ధరించకూడదో కలిగి ఉంటాడు, డిగ్నిఫైడ్గా ఉంటాడు అనుకోవటానికి. ఒక్కోసారి డ్రెస్ ఉంటుంది, ఒకసారి డ్రెస్ ఉండదు. షార్ట్ మీద ఉంటాడు, ఒక్కొక్కసారి చలికి కోట్ వేస్తాడు. ఎప్పుడు కూడా నిద్రపోడు. శత్రువు వచ్చి ఎప్పుడు మీద పడతాడో అని మెలకుగా ఉంటాడు. నీ ఇంట్లోకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి అపవాది సాతానుడు మరణదోత తిరుగులాడుతున్నప్పుడు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నీవు మెలకువగుండి ప్రార్థన చేయాలి. అపవాదిని ఎదిరించాలి. అనారోగ్యం వచ్చినటువంటి బిడ్డ దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ బిడ్డ బాధపడుతుంది నాయన, ఈ శ్రమ నుండి విడుదల దయచేయి,
ఈ నొప్పిని తీసివేయి, ఈ పెయిన్ తీసివేయి ప్రభువా, యేసు నామములో విడుదల ప్రకటించినప్పుడు అక్కడ సాతానుడు పారిపోతాడు. ఈ మధ్య నేను ఒక చోటకి వెళ్ళాను. యవనస్తులు వారు హాస్టల్లో ఉంటున్నారు. ప్రార్థన చేయమని కోరినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చాను, వాక్యం చదివి. ఆ బిడ్డలు తర్వాత నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అయ్యగారు మేము గత 3 నెలలుగా నిద్రపోవట్లా, పిచ్చ కళలు వస్తున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ రూమ్లో ఎవరో ఒక అమ్మాయి చచ్చిపోయిందేమోనని అనుమానం, మాకు అరుపులను పడతా ఉంటాయి. మీరు వచ్చి అడుగుపెట్టి వాక్యం చదివి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి మాకు మంచి నిద్ర పట్టింది, మీకు చాలా వందనాలు పాస్టర్ గారు అని చెప్పి వారు మాకు ఫోన్ చేసి చెప్పారు. చాలామంది చేస్తూ ఉంటారు దూరం నుంచి. ఒక సహోదరి ఈ మధ్యన ఫోన్ చేశాను, అయ్యగారండి రాత్రి నిద్రపోనీలేదు, నిన్ను చంపేస్తానంటుంది ఒక అమ్మాయి, నాతో మాట్లాడుతుంది, నాకు గజగజ వణికిపోతున్నాను. అంతకుముందు కనీసం వందనాలు కూడా చెప్పినటువంటి యవనస్తుడు మరి ఏం చేయమంటావు అన్న, మీరేం చేస్తారో తెలియదు, మీరు ఏం చెప్పినా చేస్తానన్న. సరే కొబ్బరి నూనె పట్టుకుని నేను ప్రార్థన చేస్తాను, నువ్వే సిలువు గుర్తేసుకో, దూరం ఉన్నావు కాబట్టి అని చెప్పి ప్రార్థన చేసి అపవాదిని గద్దించి, నన్ను సైతాన ఉంటే నా దగ్గర ఆడి దగ్గర ఎందుకన్నా, ఈ రాత్రి మన ఇద్దరం తేల్చుకుందాం అన్నాను. అంతే, సైతాను లేదు ఇక ఆడి దగ్గర నుంచి పోయింది. తెల్లారి మరలా 3 నెలల వరకు ఫోన్ చేయలేదు. ఈ మధ్యన కలిస్తే చెప్పినా సహోదరుడు ఆ ఫోన్ కూడా చేయలేదని. అయ్యగారండి ఆ రాత్రే వెళ్ళిపోయిందండి సైతాన్, నాకు అర్థమైపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కోసం చెప్పట్లేదు కానీ దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన కృపావరం, దేవుడిచ్చిన స్వస్థతా కృపావరం, దేవుడిచ్చిన దయ్యాల మీద అధికారాన్ని గురించి ఎన్నో వందల దయ్యాలు, వేల దయ్యాలని పారదోలడానికి, ప్రార్థించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పడంలో అతిశయోక్తి లేదని మా విశ్వాసులకి తెలుసు దేవుని బిడ్డ. అందువలన దేవుని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉండగా ఆయన అనేకమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైన విధానాల్లో శిష్యులకున్న డౌట్స్ తీస్తూ వారిని రాజ్యవ్యాప్తి కొరకు ఏ విధంగా ఆయన సిద్ధపరిచాడో, ఈ లోకంలో ఉన్న మనం కూడా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే విషయంలో మనం కూడా అలాంటి శ్రద్ధ తీసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం దేవుని బిడ్డలారా. ఆది సంఘంలో జరిగినటువంటి కార్యాలు, ఆది సంఘంలో జరిగినటువంటి విషయాలు మనం ఈ దినాల్లో మనం చూడలేకపోతా ఉన్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం ఎలా బోధిస్తూ ఉంది? దేవుడంట అరచేతుల మీద నిన్ను చెక్కున్నాడు. ఇందాకడే ముద్రించాడని చెప్పాడు, ఇక్కడ అంటాడు అరచేతుల మీద ఆయన చెక్కున్నాడు నీ పేరు. అందువలన ఆయన ఎప్పుడు కూడా అరచేతుల్లో చూసుకున్నప్పుడు నువ్వు గుర్తొస్తావు, ప్రభు నిన్ను మర్చిపోలేదు. వాక్యం అంటుంది సియోను కుమారి యెహోవా నన్ను మర్చిపోయి ఉన్నాడని బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు నిన్ను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు నీ కుటుంబాన్ని. నెవర్, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుని బిడ్డ, అనేకసార్లు నువ్వే దేవుని విడిచిపెడతావు, సంఘాన్ని విడిచిపెడతావు, సేవకుని విడిచిపెడతావు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావు. దేవుడు నీ కొరకు ఎంతో అద్భుతమైన కార్యాలు జరిగించి ఈ నిమిషం వరకు నిలబెట్టాడు. అందుకు నువ్వు దేవుని స్తుతించాలి. కోట్ల కొలది ఆస్తులు ఇచ్చాడా? అది కాదు కావాల్సింది. కోటీశ్వరులైనటువంటి అనేక మంది ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ వారిని దేవుణ్ణి ఆరాధించే సమయం లేదండి. విస్తారమైన పనులు పెట్టుకొని, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని, పనులు విస్తారంగా మనం పెట్టుకోవచ్చు, లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా? సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెడేస్తే ఎవడు చేసాడో నీకు తెలియదు. నీ ఈమెయిల్ కనుక బ్లాక్ చేసి పారేస్తే, ఫేస్బుక్ బ్లాక్ చేసేస్తే, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేస్తే, చెప్పండి ఎవడు చేసాడో తెలియదు. ఎందుకు చేస్తారు? మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. పొద్దున్నే లేవడం, సేవకులకు అదే పని, విశ్వాసులకు అదే పని, యవనస్తులకు అదే పని. ఎవరు మెసేజ్ పెట్టారు ఆన్సర్ పెడదామా లేదా, ఇన్స్టాగ్రామ్లో ఎవరు పోస్ట్ చేశారు మనం కూడా చేద్దామా లేదా, స్టేటస్ ఎవరు పెట్టారు మన శత్రువు కంటే బలంగా పెడదాం, వాడికంటే బలంగా పెడదాం. ఏ టైం వేస్ట్, నీ మైండ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. దేవుని బిడ్డ, దేవునితో సహవాసం చేయటం ఎప్పుడైతే నేర్చుకుంటే వీటన్నిటిని కూడా బంద్ చేసి పడేస్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, ఇటువంటి భయంకరమైనటువంటి మిడతల గురించి 7వ వచనంలో ఇలా అన్నాడు, ఈ బాధ 5 నెలలు ఉంటుందంట. 1 కుడితే 5 నెలలు ఉంటుంది, 10 కుడితే ఎన్ని నెలలు ఉంటుంది, 100 కుడితే ఎన్ని నెలలు ఉంటుంది చెప్పండి మీరు ఫోన్ చేసి. 500 కుడితే ఎన్ని నెలలు భరించాలో. ఈ బాధ దేవుని ముద్ర ఉందా నీకు? పరిశుద్ధాత్మ ముద్ర ఉందా?
విశ్వాస సంబంధమైన ముద్ర ఉందా? అందుకని దేవుని చేత నువ్వు ముద్రించబడాలా లేదా పరిశీలన చేసుకో. నీ సంఘం ఏదైనా, నీ సంస్థ ఏదైనా, నువ్వెంత గొప్పవాడు అయినప్పటికీ సరే, ఎంత మౌనార్కం అయినప్పటికీ సరే, దేవుని ఆత్మచేత ముద్రించబడితేనే నీ సంఘం దేవుని ఆత్మచేత ముద్రించబడాలి, నీ కుటుంబం దేవుని ఆత్మచేత ముద్రించబడాలి. దేవుని ముద్ర ఉంటేనే పరలోక రాజ్యానికి వెళతావు, లేకపోతే ఉండదు. దేవుని రాజ్యానికి వారసుడు కావాలంటే దేవుని ఆత్మచేతను ముద్రించబడాలి. ముద్రించబడిన వారి లెక్కలోకి నువ్వు రావాలి. అందుకని మరణిద్దాం అనుకుంటాడట, మరణం పారిపోద్దట. కుట్టడానికే అధికారం ఇచ్చాడు కానీ దేవుడు చంపడానికి అధికారం ఇలా మిడతలకి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడు గుర్రమును పోలినై ఉన్నవి, బంగారం వలె మరియు కిరీటముల వలె ఉండవి. వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి, స్త్రీల వెంట్రుకల వంటివి. 2 వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోర వలె ఉండెను. ఇనప మెరుపు వలె వంటి మెరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను, కొండెములను వాటికి ఉండెను. 5 నెలలకొకసారి వాటి తోకల చేత మనుషులకు ఆను చేయుటకు అధికారం ఇవ్వబడెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషల వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషల వాని పేరు అపోల్లోయోను, అంటే నాశనము చేయవాడు. మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు అటు తర్వాత వచ్చును. కాబట్టి ప్రియులారా, ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే ఏమనిపిస్తుంది, కేవలం మిడతల దండు గురించి చెప్తూనే కింద ఎలా చెప్పాడంటే, ఈ మధ్యన ఇజ్రాయెల్ దేశానికి హామస్ యుద్ధం జరిగినప్పుడు నేను చూశాను టీవీలో, 300 విమానాలు, యుద్ధ విమానాలు ఒకేసారి వెళ్తూ ఉన్నప్పుడు అవి కూడా ఎలా ఉన్నాయండి, మిడతల్లాగా ఉన్నాయండి. మరి ఒకవేళ వీటి నోట్స్ తీసుకుని తయారు చేసాడో నాకు తెలియదు. అవి వెలుగుతున్నప్పుడు వీటికి తలకాయలు ఎలా ఉన్నాయో, మెరుస్తున్నాయో, అలా లైట్లు దగ్గ మెరుస్తూ ఇలా వెళ్ళిపోయి బాంబులు వదిలేస్తుంది అనమాట. ఒక్కొక్కటి 150 బాంబులు వదులుతున్నారు. 300 ఒకేసారి వెళ్ళినప్పటికీ దేవుడు ఆ దేశాన్ని కాపాడగలిగారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంత గొప్ప జరగబోయే సంఘటనలను దేవుడు ముందుగానే మన కొరకు రాయించారు. 13వ వచనంలో 6వ దూత బోర్ర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూత చెప్పుట వింటిని. మనుషుల్లో 3వ భాగం సంహరింపవలనని అదే సంవత్సరం, అదే నెల, అదే దినం, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడరు. యూఫ్రటీస్ నది గురించి మనకి ఆదికాండంలో మనం వింటాం. యూఫ్రటీస్ అనేటువంటి నది ఆదికాండంలో ప్రారంభమైంది. ఆ నది గురించి మనం చూస్తే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయములో దేవాది దేవుడు ఇలా రాయించాడు. రాసినటువంటి మాటలలో మనం గమనిస్తాం. 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు పీషోను, అది హవాలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశ బంగారం శ్రేష్టమైనది. 13వ వచనం, 2వ నది పేరు గీహోను, 3వ నది పేరు హిద్దికేలు, 4వ నది పేరు యూఫ్రటీస్. యూఫ్రటీస్ అంటే ఫరాతు అని అర్థం అనమాట. కాబట్టి యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలను దేవుడు బంధించాడు. ఇప్పుడు ప్రపంచాన్ని పాడు చేస్తున్నటువంటి దూతలు ఏవైతే ఉన్నాయో వాటికంటే చెడ్డవి 4 దూతలను దేవుడు బంధించాడు. వాటిని వదిలిపెడితే ఈ ప్రపంచం అంతా కూడా దురాత్మల చేత నింపబడి అనేక అబద్ధపు రాతలు, అబద్ధపు సంస్కృతి యూఫ్రటీస్ నది నుంచి ప్రారంభమైందని మనకు లేఖనాలు బోధిస్తున్నాయి. వచ్చే పాఠంలో మరొక కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, ప్రభువా, ఈ యొక్క బోరల శ్రమల గురించి మేము నేర్చుకుంటున్నాం. ముందున్న పాఠంలో ఇంకా అనేక విషయాలు నేర్చుకొని నీ నామాన్ని మహింపరచడానికి కృప చూపండి. ఈ మహాశ్రమల కాలంలో, భయంకరమైన శ్రమల కాలంలో వాక్యం వింటున్న బిడ్డలు విడవబడకుండా నీ రాజ్యానికి వారసులై శ్రమలకు ముందు మీరు భూలోకానికి రాబోతుండగా నీ స్వరం విని, నీ శబ్దం విని, నీ రాకడకు సిద్ధపడేటట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, వాటన్నిటి నుంచి విడుదల మీరు దాయిచేయండి అని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులరా, ఈ కార్యక్రమాలు ధారావాహికంగా ప్రకటన గ్రంథ
ధ్యానాలు మీకు అందించబడుతూ ఉన్నాయి. ఇంకా అవి నిరాటంకంగా జరగడానికి, అందించబడడానికి మీ యొక్క సహాయ సహకారాలు మేము కోరుతూ ఉన్నాం. దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలాగన మీ పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క పని కొరకు మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. నన్ను గనపరచేవారిని నేను గనపరుస్తానని చెప్పారు. దీని ద్వారా ప్రభువును గనపరచండి, ప్రభువుని గనపరచును గాక. ఆమేన్. స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ చేయండి. మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.